ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఇన్సాఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక ఆజాద్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఇన్సాఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు లతీఫ్ అహ్మద్, షాజహాన్, టీడీపీ సీనియర్ నాయకులు మున్నా, ఉమర్, షారూక్, సర్దాష్, అహ్మద్ బాషా, మున్వర్, సంతాని తదితరులు పాల్గొన్నారు. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, ఉగ్రదాడులను ఖండించండి, ఖండించండి, ఖండించండి ఉగ్రదాడులను, ఖండించండి ఉగ్రదాడులను, ఖండించండి ఉగ్రదాడులను, ఖండించండి ఉగ్రదాడులను, ఖండించండి ఉగ్రదాడులను, ఖండించండి. శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే, శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే, శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే, శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే, జిల్లా అధ్యక్షుడిని ఈరోజు స్థానిక ఆజాద్ సెంటర్ లో ఏదైతే 10వ తేదీ జరిగినటువంటి ఢిల్లీలో ఏదైతే దాడులకు నిరసనగా ఈరోజు యావత్ ముస్లింలు కూడా దాన్ని నిరసిస్తున్నారు, ఖండిస్తున్నారు. అయితే దాదాపు 12 నుంచి 13 మంది ప్రాణాలు కోల్పోయారు మొన్న 10వ తేదీన. అయితే ఏదైతే బీజేపీ ప్రభుత్వము 2014లో వచ్చినప్పుడు ఈ ఉగ్రవాదుల్ని అరికడతామని చెప్పడం జరిగింది. అయితే 2014 నుంచి 2025 వరకు దాదాపు ఎన్నో ఘటనలు ఇలాంటివి జరిగాయి. అయితే బీజేపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం మట్టు చూస్తున్నాం మనం. అయితే ఉగ్రవాదాన్ని ఎవరైతే ఏ మతానికి కూడా ఉగ్రవాదులు అనే వాళ్ళకి ఒక మతం ఉండదు. ఎందువల్లనంటే గాంధీని చంపింది కూడా ఉగ్రవాదులు, అదేవిధంగా రాజీవ్ గాంధీని చంపింది కూడా ఉగ్రవాదులు, అదేవిధంగా ఇందిరాగాంధీని చంపింది కూడా ఉగ్రవాదులు, అదేవిధంగా ఢిల్లీ ఏదైతే బాంబు బ్లాస్ట్ అయిందో అది కూడా ఉగ్రవాదులు, కాశ్మీర్లో జరిగినటువంటి దాడులు కూడా ఉగ్రవాదులే. ఉగ్రవాదులకు ఒక మతం అనేది ఉండదు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనేది వాళ్ళకు తేడా కూడా ఉండదు. వాళ్ళు ఎవరినైనా కూడా చంపడం, దాడి చేయడమే వాళ్ళ పనిగా కట్టుకుంటారు. అందువలన ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగా చూడాలి, కానీ మతాలకు పోయకుండా మనకి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇంటెలిజెన్స్ కానీ ప్రభుత్వం ఏదైతే మన ఇంటెలిజెన్స్ ఉందో భారత ప్రభుత్వానికి, ఆ భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ పూర్తిగా దీంట్లో వైఫల్యం అయిందని చెప్పి మేము చెప్తున్నాం ఈ సందర్భంగా. అయితే మనకున్నటువంటి ఎవరైతే హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారో దీని మీద ప్రత్యేక దృష్టి సారించి గతంలో కూడా మనం చూసాం, ఎంతో మంది అమాయకులని పట్టుకొని 12 ఏళ్ళు 18 ఏళ్ళు జైళ్లలో పెట్టి ముస్లిం యువకుల్ని తర్వాత వాళ్ళని కోర్టులో ఆధారాలు చూపలేక వాళ్ళని వదిలేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అందువలన ఖచ్చితంగా ఏదైతే ఎంక్వైరీలు ఉన్నాయో అది క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన టెర్రరిస్టుల్ని పట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా, కఠినంగా శిక్షించి ఉరికమ్మానికి వేలాడు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాం. తీయడం, ప్రాణాలు పోవడం అదొకటే ఉగ్రవాదుల యొక్క చర్య. అంతేగాని ఉగ్రవాదులు ప్రతి ఒక్కరు ముస్లింలంతా ఉగ్రవాదులు కారు. ఎవరైతే ఉగ్ర చర్యకి పాల్పడతారో వాళ్ళు మాత్రం ఉగ్రవాదులు, వాళ్ళకి మతం ఉండదు. ఈ దాడులన్నిటి తీసుకొచ్చి ముస్లింల మీద తోసేయడం, ముస్లింల యొక్క ఉగ్రవాదులని చెప్పడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడతారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా. మీ యొక్క రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఉమర్ ఫారూక్, మైనారిటీ రైట్స్ ఫోరం కోస్ట్ ఆంధ్రప్రదేశ్. ఏదైతే మొన్న నవంబర్ 10వ తేదీన సాయంత్రం 6:50 ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందో, దాంట్లో ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత అక్కడ చేసింది ముస్లింలని తెలిసింది. ముస్లింలు మామూలుగా ఇంత ఘోరానికి పాల్పడరు. అయినా వీళ్ళు పాల్పడ్డారు అంటే వీళ్ళకి మత పిచ్చి ఎక్కువైపోయినట్టు.
కానీ వాళ్ళు ముస్లిమ్స్ అయితే కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని శత్రు దేశంతో పోరాడితే ఇస్తానని చెప్పారు, కానీ తన దేశంలో ఉన్నటువంటి తన అక్క చెల్లెలను చంపితే ఇవ్వరు. తర్వాత దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో వచ్చేటప్పుడు ఉగ్రవాదం మీద ఉక్కుపాదం వేస్తానని చెప్పారు. కానీ ఇక్కడ ఢిల్లీలో అక్కడ దాడి జరిగినప్పుడు బీహార్ ఎలక్షన్ లో మన హోంమంత్రి గారు, తర్వాత భూటాన్ లో అధ్యక్షుడి కర్తవ్య పార్టీకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం హాస్యాస్పదం. ఎందుకంటే ఇక్కడ ఇంత ఘోరాతి ఘోరాలు జరుగుతున్నా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ యొక్క సొంత వ్యవహారాల మీద బయటకు వెళ్ళడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదే విధంగా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ ఎర్రకోట దగ్గర వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఉరి వేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.